ఎవరండి ఈ ముగ్గురు? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. అదృష్టం. భాగవతాన్ని ఆంధ్రీకరించిన రాజు పోతన్న గారు, భద్రాచలాన్ని పునర్నిర్మించిన రాజు రామదాసు గారు. వీళ్ళ ఇద్దరి తర్వాత పుట్టినవాడు త్యాగరాజస్వామి వారు. అందుకనే మహాత్ములను ఎందుకు తెలుసుకోవాలి అని ఒక ప్రశ్న. మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో తెలుస్తుంది. అందుకే పెద్దల గురించి వినాలి, తెలుసుకోవాలి. భాగవతాన్ని ఆంధ్రీకరించి రామచంద్రుడికి అంకితం ఇచ్చాడు పోతన్న గారు. నిజంగా మనం అంతా వాళ్ళకి రుణం పడ్డామండి. ఎన్ని లక్షల కోట్ల జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. అట్లాంటి సేవ చేశారు వాళ్ళు. ఏం ఆశించారు? ఏం భారతరత్న ఏమన్నా ఆశించారా? జ్ఞానపీఠ ఆశించారా? పద్మవిభూషణ్లు ఆశించారా? భగవంతుడి పాదం ఆశించారు. అది వాళ్ళు పొందారు. మనం అది తప్ప మిగతావన్నీ పొందుతూ ఉన్నాం. అయ్యా, అటువంటి పోతన గారి చరిత్ర చాలా మనం వినదగింది, వినవలసినది. ఆయన ఎట్లా రాముడి యొక్క దివ్య అనుగ్రహం పొందాడు? ఒకనాటి మధ్యాహ్న సమయమున, ఒకనాటి మధ్యాహ్న సమయమున ఒంటి మిట్ట గ్రామమున, ఒకనాటి చక్కని బాలుడగండు మంచమై ఎకి ఉండెదమున, ఒకనాటి అది మంచి వేసవికాలం.